నమస్కారం పీవీబీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. డీప్ ఫేక్ టెక్నాలజీ పెద్ద గొడ్డలి పెట్టిన చిరంజీవి తాను కూడా డీప్ ఫేక్ బాధితుడినని వెల్లడి. మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణం, శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు. 23 మంది నిందితులలో 5గురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం. తిరుమలలో చిరుత సంచారం, భయంతో కేకలు వేసిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే డీప్ ఫేక్ టెక్నాలజీ సమాజానికి ఒక పెద్ద గొట్టలిపెట్టుగా మారుతోందని మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాను కూడా డీప్ ఫేక్ బారిన పడ్డానని, కొందరు తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించారని ఆయన వెల్లడించారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తెలంగాణ పోలీసులు ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి డీజీపీ శివధర్రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్తో కలిసి 2K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ డీప్ ఫేక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డీప్ ఫేక్ అనేది చాలా ప్రమాదకరమైంది. నా ఫోటోలను మార్ఫింగ్ చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. డీజీపీ శివధారెడ్డి, సిపి సజ్జనార్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసును సిపి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉంది. ప్రజలకు వారు అండగా నిలుస్తున్నారని చిరంజీవి తెలిపారు. ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఇట్స్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ అవుతున్నటువంటి మంచి వస్తున్నప్పుడు అండి, మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది. మనం చేయాల్సిన ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డూ దర్ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది. దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. వాళ్ళు డెఫినెట్ గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు. వాళ్ళ స్ట్రాంగ్ గా ఉంటారు. ఇంక ఇలాంటివి ఆటలు కొనసాగనివి కూడా చేస్తారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీంతో ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ పార్టీ గుర్తును ముద్రించిన ఓటర్ స్లిప్లను పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు మాగంటి సునీతపై కేసు నమోదు చేసినట్లు బోరబండ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన సందర్భంలో తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇవాళ రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మహమ్మద్ అజారుద్దీన్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం 12:25 ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం కేవలం 9 నిమిషాల్లోనే ముగిసింది. I, Mohammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law
without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. చిత్తూరులో 10 ఏళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో 5 దోషులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 10 ఏళ్ల క్రితం చిత్తూరు మేయర్ కటారి అనురాధ మోహన్ దారుణ హత్యకు గురయ్యారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే వారిని దారుణంగా హతమార్చారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు 23 మందిని నిందితులుగా చేర్చి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసులు నిందితుడిగా పేర్కొన్న కాసరం రమేష్ను ఈ కేసులో నుంచి తప్పించారు. మరో నిందితుడు ఎస్ శ్రీనివాసాచారి మరణించారు. ఈ హత్యలో మిగతా 21 మంది నిందితుల పాత్రపై కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇందులో 5గురిని దోషులుగా నిర్ధారిస్తూ చిత్తూరు 6 అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు ఇటీవల తీర్పునిచ్చారు. తాజాగా ఇవాళ ఈ 5గురు నిందితులను ఉరితీయాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు. కలియుగ దైవం తిరుమలలోని శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. 150 మెట్టు దగ్గర చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన భక్తులు చిరుతను చూసి భయంతో కేకలు వేశారు. ఈ విషయం తెలిసిన అధికారులకు సమాచారం ఇచ్చిన సిబ్బంది దీంతో టీటీడీ ఫారెస్ట్ అధికారులు అలర్టయ్యారు. ఇక అధికారులు భక్తులను గుంపులుగా పంపుతున్నారు. తిరుమలలో మళ్లీ చిరుత సంచారంతో భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్కి భక్తుల నుంచి 2300 కోట్ల విరాళంగా అందాయని ఈవో సింఘాల్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 180 కోట్ల విరాళాలు వచ్చాయి. అన్నప్రసాద ట్రస్ట్కి రోజువారీగా ₹1 విరాళంగా అందుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అన్నప్రసాద సముదాయంలో ఉద్యోగుల నియామకంపై కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాద ట్రస్ట్ నిధులపై వచ్చే వడ్డీతో ట్రస్ట్ నిర్వహణ చేస్తున్నామని ఈవో సింఘాల్ వెల్లడించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఆదేశాల మేరకు కార్ఖానా పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ రిచో ఫౌండేషన్ వారి సహకారంతో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలకు అండి అని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్ఖానా సీఐ అనురాధ, తిరుమల సీఐ నాగరాజు, బొల్లారం సీఐ రవికుమార్తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. लोकल चैनल है सर, ये चैनल है।
ఉంటేనే తీస్తాం సార్. బ్లడ్ ఏ ఏజ్ వాళ్ళు ఉన్నతాధికారులు సిపి సత్యనారాయణ సార్, డీసీపీ రష్మి తిరుమల మేడం, వెంకటేష్ మేడం, వీళ్ళ డైరెక్షన్స్ మేడం మేరకు మా తిరుమల డివిజన్లో ఉన్న కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం 3 పోలీసుల నుంచి మా స్టాఫ్ ప్లస్ వాలంటీర్స్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము. ఈ విర్చు ఫౌండేషన్ అని చెప్పేసి వీళ్ళు మన కార్ఖానాలో ఉంటుంది. వీళ్ళు ఈ సమాజ సేవ చేస్తారు. డయాబెటిక్ పేషెంట్స్కి, తలసీమా పేషెంట్స్కి వీళ్ళు బ్లడ్ ఇస్తుంటారు. సికిల్ సెల్ ఎనిమియా అంటారు, తలసీమా పేషెంట్లకి. వీళ్ళ దగ్గర డయాబెటిక్ మన డయాలసిస్ సెంటర్ కూడా ఉంది. వీళ్ళు నన్ను అప్రోచ్ అయితే ఆఫీసర్గా వీళ్ళు పర్మిషన్ తీసుకొని వీళ్ళకి కన్నకి అనుమతి ఇచ్చాము. 3 పోలీసులకి మేము ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జగిత్యాలలో మెగా రక్తదాన శిబిరాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్కు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీలతో పాటు వివిధ సర్కిళ్ల సీఐ, ఎస్ఐ అలాగే పోలీస్ సిబ్బంది, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సుమారు 200 యూనిట్ల బ్లడ్ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్ అమరవీరులను ఎప్పటికీ మర్చిపోకుండా నిత్యం గుర్తు చేసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు యువత నుండి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. 3 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. कृष्णा दे दो, एक तो रेयर है तुम्हारा। सर छोड़ना नहीं सर, मल्ला से बर्थडे ऑफ सर, मल्ला से होने के ప్రోగ్రాం భాగంగా ఈరోజు మన జిల్లాలో మన జగిత్యాల పోలీస్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సుమారు 200 వరకు డోనర్స్ పార్టిసిపేట్ చేస్తారు. సో మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి పోలీస్ సిబ్బందులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా మన పోలీస్ వీరులు, మన పోలీస్ వీరుల సేవలను ఈరోజు మనం స్మరణ చేస్తున్నాం. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఆనర్ టు దేర్ సర్వీస్. They have sacrificed their life
for serving the people. So దీనికి స్మరించడానికి ఈ ప్రోగ్రామ్ మనం పెట్టాము. ప్రతి సంవత్సరాలు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన జిల్లాలో పెడుతున్నాం. సో అలానే ఈ సంవత్సరాలు కూడా ఈ పోలీస్ కమ్యూనికేషన్ వీక్లో మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. సో ఐ like to thank all the Jatyal citizens who have participated and always supported such kind of activities which is organized by police. And మన మీడియా మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మొత్తం వీక్లో మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్కి చాలా స్ప్రెడ్ చేశారు. మన పోలీస్ వీరులు సర్వీస్ కూడా అందరికీ ప్రొపగేట్ చేశారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐ థ్యాంక్స్ వన్ అగైన్ ఆల్ ది డోనర్స్ అండ్ డాక్టర్స్ టీమ్ అండ్ ఆల్ పోలీస్. వెంకటాచలంలోని విక్రమసింహపురి యూనివర్సిటీలో అవినీతి యథేచ్ఛ పరిపాలనపై విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకే వ్యక్తి ఏఆర్ ప్లేస్మెంట్, పర్చేస్, గెస్ట్ ఫ్యాకల్టీ వంటి 4 బాధ్యతలు కొనసాగడం అవినీతికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. గతంలో సస్పెండ్ అయిన అధికారికి తిరిగి బాధ్యతలు అప్పగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేపట్టారు. హాస్టల్ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని, వరుస వర్షాల వల్ల 2 రాత్రులు కరెంటు లేక ఇబ్బంది పడ్డామని తెలిపారు. కలెక్టర్ సైతం హాస్టల్ ఫుడ్ నాణ్యతపై అసంతృప్తిని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మెయింటెనెన్స్ పేరుతో ₹600 వసూలు చేసి చెల్లించని వారికి ₹100 జరిమానా విధించడం అన్యాయమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని విద్యార్థి యు శ్యామసుందర్ తెలిపారు. మీకేం సంబంధం సార్ ఇక్కడ? మీకేం సంబంధం? ఎందుకున్నారు? చెప్పండి. ఎవరు చేయాలా? ఏఆర్కి సంబంధం ఉందా? ఏఆర్కి సంబంధం ఉందా? యూనివర్సిటీలో ఏఆర్కి పర్చేస్ సెక్షన్ వాళ్ళని తీసుకొచ్చాడు పెట్టి ఇంటర్వ్యూలు జరిపిస్తారు అంతేనా? ఏఆర్కి ఏం సంబంధం? ఏఆర్కి ఏం సంబంధం ఉందా? చెప్పండి. అమ్మాయి ఎవరు? మీ డిపార్ట్మెంట్ కదా అమ్మాయి? ఎవరితో ఆల్రెడీ ఫోన్ చేశా మేడంకి. మేడంతో ఆల్రెడీ ఫోన్ చేశా. అమ్మా మీకేం పని అమ్మాయిడా? ఎవరు పెట్టరు మిమ్మల్ని? అంటే మీరు సంబంధం లేని అన్నింటిలో ఏళ్ళు పెడతా ఉంటే గమనం ఉంటా ఉండాలా, అంతే కదా? అంతే కదా సార్? పర్చేస్ సెక్షన్ వాళ్ళు ఇంటర్వ్యూలు జరిపేది పర్చేస్ సెక్షన్ వాళ్ళు. అసిస్టెంట్ రిజిస్టర్ పర్చేస్. నా పేరు యు శ్యామసుందర్. నేను ఇక్కడ ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్ స్టూడెంట్ అండి, విక్రమసింహపురి యూనివర్సిటీ నందు. ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే ప్లేస్మెంట్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్, అసోసియేట్ ప్రొఫెసర్, గెస్ట్ ఫ్యాకల్టీ, ల్యాబ్ టెక్నీషియన్, అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి నియామకాలు చేపట్టారు. అది ఏ విధంగా నియామకాలు చేపట్టారంటే యూజీసీ రూల్స్కి వ్యతిరేకంగా, అంటే రోస్టర్ పద్ధతి లేకుండా, అంటే ఈసీ అప్రూవల్ లేకుండా ఈరోజు నియామకాలు చేపట్టడం విరుద్ధం. అదేవిధంగా 2016లో ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ను తొంగలో తొక్కి, ఈరోజు కోర్టు ఆర్డర్ను తొంగలో తొక్కి ఎటువంటి సంబంధం లేకుండా, అంటే కోర్టును కూడా లెక్క చేయకుండా, కోర్టు పర్మిషన్ లేకుండా ఈరోజు నియామకాల అడ్డదారులో యూనివర్సిటీ వారు చేపట్టారు. అదేవిధంగా గతంలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కూడా నియామకాలు చేపట్టారు. ఇందులో సంబంధం లేనటువంటి వ్యక్తులు, సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీస్ సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి
ముడుపులు అందాయని ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇందులో ఏంటంటే ముఖ్యంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎవరైతే యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉన్నారో అతను ఆధ్వర్యంలో అంటే అతనికి సంబంధించినటువంటి క్లర్క్ కావచ్చు, అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి ప్యానల్ దగ్గర ఉన్నటువంటి అయితే అదేవిధంగా ఈరోజు చూసుకున్నటువంటి అయితే ఏదైతే హాస్టల్ సమస్య, ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్ సమస్య, గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి 2 రాత్రులు కరెంటు లేకుండా కాలయాపన చేస్తే పిల్లలు మొత్తం సెమినార్ హాల్లో పడుకోబెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా మళ్లీ కరెంటు నిన్న ఆ సాక్షిలో కానీ లేకపోతే వేరే వేరే పేపర్స్ లో వచ్చినటువంటి కథ మోంతా తుఫాన్తో దెబ్బతిన్న అరటి, వరి, ఉద్యాన, కూరగాయల పంటల రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం మండలం రావులపాడులో ఆయన తుఫాను కారణంగా నష్టపోయిన అరటి తోటలను పరిశీలించారు. అరటి రైతులతో మాట్లాడారు. వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క అరటి చెట్టుకు 200 వరకు పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయని వారి ఎమ్మెల్యేకి తెలిపారు. చెట్లు పడిపోవడంతో పూర్తిగా నష్టపోయామన్నారు. వారి ఆవేదన విని ఎమ్మెల్యే బండారు చలించిపోయారు. తక్షణమే నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందే విధంగా నమోదు కార్యక్రమం చేపట్టాలని వ్యవసాయ అధికారులను సిబ్బందిని ఆయన ఆదేశించారు. అరటికి ఎకరాకు 14,000, వరికి ఎకరాకు 8,000, కూరగాయల పంటలకు 10,000 నష్టపరిహారంగా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన రైతులకు తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం తుఫాన్ గాలులకు పడిపోయిన వరి పొలాలను పరిశీలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం నియోజకవర్గం, అదేవిధంగా రాజులు, కొత్తపేట నియోజకవర్గాల్లో ఎక్కువ తుఫాను ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మన విజువల్స్లో ఇవన్నీ కలిపి 1,00,000 రూపాయలు పెట్టుబడి వృధా అయిపోతుంది. ఏదో తుఫాన్ దెబ్బకి ఇరిగిపోతే 1,00,000 రూపాయలు పెట్టుబడి మళ్ళీ తోట బాగు చేసుకోవాలంటే మళ్ళీ 15,000 కౌలు రైతు అయితే మళ్ళీ 40,000 కౌలు పోతుంది. అంటే బాగా ఎన్ని ఎకరాలు ఇది? ఇది ఇలాగ 3 ఎకరాలండి ఇస్తుందండి. ఇది ఆయనతో 4 ఎకరాలండి, ఇది 10 ఎకరాలండి. రావండి మొన్నగాలికేనా? ఎన్ని నెలలు ఇది? ఏంటంటే 11 నెలలు. 20 రోజులు అయితే ఇంకొక నెల లోపల చెత్త 10 రూపాయలు చెత్త కూడా కట్టి ఎంత ఉంది? 50,000 పెట్టుబడి దాని సరిపోదు. ముందుకున్నాం సార్. 32 బస్తాలు ఎక్కడ తెస్తారు? కౌలు కట్టి చేస్తే ఏముంటది? ఏదో మర్యాదగా ఏదో పరుగు కోసం ఏదో కౌలు రైతు ఏదో చేసుకోవడానికి మాట్లాడారు. కౌలు రైతులకి ఇప్పుడు మా రైతు కాకుండా పెట్టుబడి ఎవరు పెడితే వాళ్ళు పంటకు పెట్టుబడి ఎవరు పెడితే వాడికి అందేలా చేయమంటున్నారు. అది ఏదో ఎలా చేయాలో గవర్నమెంట్ ద్వారా అది మీ పేర్లు మీ అకౌంట్ నెంబర్లు పెట్టి డబ్బులు కూడా అసలు రైతు కాకుండా కౌలు రైతు అకౌంట్లో పడేలా చేయాలి. కౌలు అని తీసుకోమని అడుగుతున్నాం. ఇప్పుడు అవుతుందా? అంటే రాబడి 750 కదా ఎక్కడైనా పార్టీ మనం 800 పార్టీ 750కి మరి ఇంచుకు 50,000 పెట్టుబడి అంటే ఇంచుమించు కదా 800 80 రూపాయలు 180 నుంచి 200 రూపాయలకి ఎడతాం మనకి. ఇది తయారీ ఇలా ఈ రకం రావడానికి గెల తయారయ్యి మనం గెల ఒబ్బడి చేసుకునేటప్పటికి గెల తిప్పుకునేటప్పుడు 200 రూపాయలు గిట్టారు. 240 అవుతుంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పర్యటించారు. ఆయన అనంతవరపు గ్రామంలోని నీటిలో మునిగిన ఎస్టీ కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అక్కడ అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మల్లవరప్పాడులో పర్యటించి వరద ఉధృతికి గురైన కారు మంచి రోడ్డును పరిశీలించారు. దెబ్బతిన్న ఈ రోడ్డును తక్షణమే మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాన్ లేదా అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రి పరిశీలించి సహాయక చర్యలపై దృష్టి సారించారు. ఐదుగురు డబ్బులు వచ్చినాయి. మన బడికి ఎంతమంది వెళ్తున్నారు? ముగ్గురికి వచ్చిన మిగతా ఇద్దరు ఎందుకు వెళ్ళట్లేదు? చిన్నపిల్ల పెద్దల ఏం ఎంత వయసు? బడి మానేసారా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అవతల ఉండదు కానీ
అది సార్ అబ్బాయి వెయిట్ పడిన అబ్బాయి కానీ సార్ సార్ అక్కడ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ సెమీఫైనల్లో భారత్ రికార్డు విజయం సొంతం చేసుకుంది. 339 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్ అజేయంగా 127 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్ చెలరేగడంతో డివై పాటిల్ స్టేడియంలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ విజయంతో భారత్ పలు ప్రపంచ రికార్డులను ఖాతాలో వేసుకుంది. నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు వినోద రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారి కెమెరా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఓ వాణిజ్య ప్రకటనలో ఆమె నటించారు. ఇప్పటి వరకు తండ్రి సినిమాలకు సంబంధించిన నిర్మాణ పనుల్లో తెర వెనుక చురుగ్గా పాల్గొన్న ఆమె ఇప్పుడు నటిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా తేజస్విని ప్రకటించింది. ఈ మేరకు చిత్రీకరించిన కమర్షియల్ యాడ్ వీడియో తాజాగా విడుదలైంది. ఆమె హుందాతనం, సంప్రదాయబద్ధమైన రూపం తమ బ్రాండ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సంస్థ పేర్కొంది. తేజస్విని తెరపై కనిపించడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏవీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.